నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. సీఎం రేవంత్ రెడ్డికి బంగారు రాఖీ కట్టారు మంత్రి కొండా సురేఖ. సుస్మిత వివాదం తర్వాత ముఖ్యమంత్రిని సురేఖ కలవడంతో రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతుంది. కొద్ది రోజులుగా టీ కాంగ్రెస్ లో కొండా సుస్మిత, చిన్నారెడ్డి కామెంట్లు పెను దుమారం రేపాయి. సుస్మిత వ్యాఖ్యలకు మంత్రి కొండా సురేఖ ఖండించలేదు. దీంతో ఆమెపై చర్యలు తీసుకోవాలని సొంత పార్టీ లీడర్లు డిమాండ్ చేశారు. వరుసగా ప్రెస్ మీట్లు పెట్టి సురేఖను బర్తరఫ్ చేయాలన్నారు. ఆ ఇద్దరిపై చర్యలు తప్పవని పీసీసీ క్రమశిక్షణ కమిటీ స్పష్టం చేసింది. అయితే తాజాగా సీఎంను కలిశారు మంత్రి సురేఖ. రాఖీతో రాజీ కుదిరిందంటూ జోరుగా చర్చ జరుగుతోంది. మినిస్టర్ కొండా సురేఖకు బిగ్ రిలీఫ్ వచ్చినట్లేనా? వేటు గండం నుంచి సురేఖ తప్పించుకున్నారా? రాబోయే రోజుల్లో రాజకీయం ఎలా ఉండనుంది? హస్తంలో కొండంత వివాదం తీరం దాటినట్లేనా? రాఖీతో రాజీపై ఇవాల్టి స్పెషల్ డిబేట్. ఇదే అంశంపై చర్చించడానికి స్పెషల్ డిబేట్ లో పాల్గొంటున్నారు విశ్లేషకులు కోటేశ్వరరావు గారు. నమస్తే సార్. నమస్తే కోటేశ్వరరావు గారు, చూస్తున్నాం మనం తెలంగాణ రాజకీయాల్లో అయితే కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మంత్రి కొండా సురేఖ సీఎం రేవంత్ రెడ్డికి అయితే ఈరోజు బంగారు రాఖీ కట్టారు. సో ఈ రాఖీ పండుగతో వీరిద్దరి మధ్య ఉన్న వివాదాలన్నీ తొలగిపోయి వీరిద్దరి మధ్య రాజీ కుదిరినట్లేనా? రాఖీ కట్టినంత మాత్రాన వివాదాలన్నీ తొలగిపోయినట్లు అనుకోవడానికి లేదు. ఎందుకంటే బీఆర్ఎస్లో సొంత సోదరుడికి కవిత గారు ప్రతి సంవత్సరం అధికారంలో ఉండగా రాఖీ కట్టారు. ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు తాజాగా సోదరుడి మీద లేదా ఆమె బావగారి మీద హరీష్ రావు మీద చేసినటువంటి కామెంట్స్ కూడా మనం చూసాం. అందువలన రాఖీ పౌర్ణమి సందర్భంగా ఒక ప్రయత్నం కొండా సురేఖ వైపు నుంచి ముఖ్యమంత్రితో రాజీ పడటానికి ఒక ప్రయత్నం జరిగింది అనే దానికి ఒక సూచికగా తీసుకోవచ్చు తప్ప రాజీ జరిగినవన్నీ కూడా మర్చిపోతారు అని అనుకోవడానికి లేదు. ఎందుకంటే ఈ రాఖీకి ముందు క్రమశిక్షణ కమిటీ చేసినటువంటి సిఫార్సులు, దాని గురించి మీడియాలో వచ్చినటువంటి అంశం, ఆ కమిటీ సిఫార్సుల్ని అధిష్టాన వర్గానికి పంపి అధిష్టాన వర్గ నిర్ణయానికి వదిలేసినటువంటి అంశాన్ని కూడా మనం చూసాం. అందువలన ఈ సందర్భంగా ఒక సెంటిమెంట్, ఒక మనోభావం, దీన్ని క్యాష్ చేసుకోవడానికి ఈ జరిగినటువంటి ఈ ఉదంతం తప్ప దీంతో కొండా సుస్మిత చేసినటువంటి వ్యాఖ్యలు అన్నిటినీ మర్చిపోయి రేవంత్ రెడ్డి గారు లేకపోతే కాంగ్రెస్ పార్టీ మళ్ళా రాజీ పడ్డారని అనుకోవడానికి లేదనేది నా అభిప్రాయం. ఎస్ సార్, ఇక్కడ ఏఐసిసి పెద్దల దృష్టికి ఇటు సురేఖ మరియు చిన్నారెడ్డి వ్యవహారం అయితే వెళ్ళింది. సో నెక్స్ట్ రాబోయే రోజుల్లో రాజకీయం ఎలా ఉండనుంది? అంటే వీరిద్దరిపైన చర్యలు తీసుకుంటారా, తీసుకోరా? రాబోయే రోజుల్లో అంటే కొద్ది రోజుల్లో ఈ పరిణామాలు లేదా అంటే ఈ చర్యలు ఉంటాయని నేనైతే అనుకోవట్లేదు. ఎందుకంటే సెప్టెంబరు 7వ తారీఖు నుంచి అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్నాయి. అసెంబ్లీ సమావేశాలకు ముందు ఈ కొండా దంపతుల మీద కావచ్చు, లేదా సురేఖ గారి మీద కావచ్చు, లేదా చిన్నారెడ్డి గారు, వీళ్ళ మీద కనుక చర్యలు తీసుకుంటే ఈ తీసుకునేటువంటి చర్యలు కూడా అందరి మీద ఒకేసారి తీసుకోవాలి తప్ప పీస్మీల్గా ఒక్కొక్కరి మీద ఒక్కొక్క చర్య తీసుకున్నట్లయితే అది కొత్త సమస్యకి దారి తీసేటువంటి అవకాశం ఉంది. రెండోది, ఇలాంటి పరిణామం కనుక అసెంబ్లీకి ముందు జరిగితే అది ప్రతిపక్షాలకు ఒక అస్త్రంగా మారేటువంటి అవకాశం కూడా ఉంది. అయితే చర్యలు తీసుకోకపోతే అనే ప్రశ్న వేసుకున్నప్పుడు దాన్ని కూడా ప్రతిపక్షాలు వినియోగించుకునేటువంటి అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే దాన్ని కూడా సవాల్ చేస్తారు. ఆ విధంగా మాట్లాడినటువంటి వాళ్ళ మీద మీరే హడావుడి చేశారు, మీరే విచారణ జరిపారు, మీరే క్రమశిక్షణ కమిటీని రిఫర్ చేశారు, మీరే ఇట్లాంటివి చేశారు, మరి ఏ చర్యలు ఏమి తీసుకోలేదు అనేటువంటి ప్రశ్నలను కూడా ప్రతిపక్షాలు బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు లేవనెత్తేటువంటి అవకాశం ఉంది. అందుకని ఏది ఎక్కువ నష్టం కలిగిస్తుంది,
ఏది తక్కువ నష్టం కలిగిస్తుంది అని అధిష్టాన వర్గం బేరీజ్ వేసుకున్న తర్వాత నేను అనుకోవటం అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాతనే ఈ చర్యలు తీసుకోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనేది భావిస్తున్నాను. లేదు ఈ లోపల మళ్ళా కొండా కుటుంబం నుంచి ఏవైనా ప్రతికూలమైనటువంటి వ్యాఖ్యలు లేకపోతే ఇతరతర రాజకీయ పరిణామాలు, ఏమిటి రాజకీయ పరిణామాలు అంటే వాళ్ళు బీజేపీలో చేరతారని కొంతమంది, లేదు బీజేపీలో చేర్చుకోవడానికి కొన్ని సమస్యలు ఉన్నాయి వారితోటి, అందుకని వయోమార్గంగా బీజేపీకి అనుబంధంగా ఉండేటువంటి జనసేనలో చేరతారని ఇట్లా రకరకాల ఊహాగానాలు వస్తున్నాయి. అవన్నీ నిజమా కాదా అనేటువంటి దాన్ని కూడా బహుశా అధిష్టాన వర్గం నిర్ధారించుకోవాల్సి ఉంటుంది. అందుకని ఇప్పటికిప్పుడు తొందరపడి ఈ విధమైనటువంటి ఆకస్మికమైనటువంటి చర్యలు తీసుకుంటే రాజకీయంగా కొంత నష్టపోయేటువంటి అవకాశం కూడా ఉంటుంది. కొద్ది రోజులు గడిస్తే జనం కూడా ఏమనుకుంటారంటే ఇక చర్యలు తీసుకోక తప్పదు అనేటువంటి అభిప్రాయానికి ఇప్పటికే వచ్చారు. రాబోయేటువంటి రోజుల్లో ఒకవేళ చర్యలు తీసుకున్నా కూడా మొదటి నుంచి అనుకుంటున్నదే కదా, ఇదేమి కొత్త విషయం ఏముంది ఆమె ప్రవర్తన అనేటువంటిది, అటువంటి అభిప్రాయం వచ్చేంత వరకు వేచి చూడవచ్చు అని కూడా అనొచ్చు అనేది చెప్పాలి. ఎస్ సార్. అలాగే మనం మంత్రి కొండా సురేఖ చాలాసార్లు కంప్లైంట్ చేశారు సీఎం రేవంత్ రెడ్డికి. అంటే తన మంత్రివర్గానికి సంబంధించి వేరే వాళ్ళు ఇన్వాల్వ్ అవుతున్నారు అని చెప్పి సీఎం రేవంత్ రెడ్డికి చాలాసార్లు కంప్లైంట్ చేశారు. చేసినా కూడా సీఎం రేవంత్ రెడ్డి పట్టించుకోలేదు. కాబట్టి వాళ్ళ కూతురుతో ఇలాంటి వ్యాఖ్యలు చేపించారని అనుకోవచ్చా? వాళ్ళ కూతురుతో చేపించిన వ్యాఖ్యలని మంత్రిత్వ శాఖలో వేరే వాళ్ళు జోక్యం అనేటువంటిది ఎక్కడా లేదు. అయితే కడియం శ్రీహరి ఒక సమీక్ష సమావేశం నిర్వహించారు అనేటువంటిదే వచ్చినటువంటి ఒక విమర్శ. అది టీగప్పులో తుఫాన్ లాగా ముగిసింది తప్ప దాని మీద ముఖ్యమంత్రి కానీ లేకపోతే తిరిగి మళ్ళా కొండా సురేఖ కానీ దాన్ని ఒక ఇష్యూగా మార్చలేదు. అయితే తన వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్నారు అనేటువంటిది అంతకుముందు ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులందరూ ఒక జట్టుగా తనకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారని, అదేవిధంగా తన నియోజకవర్గంలో జరిగేటువంటి పంచాయతీల్లో తాము చేయాల్సి ఉండగా వాళ్ళు వేలు పెడుతున్నారు అనేటువంటిది అక్కడే కదా మొదలైంది. అటువంటి ఫిర్యాదులు చేసి ఉండొచ్చు తప్ప మన మంత్రివర్గ వ్యవహారాల్లో, రోజువారీ వ్యవహారాల్లో ఆ విధమైనటువంటి జోక్యం చేసుకుంటున్నారని ఆమె ఎక్కడ బహిరంగంగా అయితే చెప్పలేదు. అంతర్గతంగా ఏమైనా ఫిర్యాదు చేశారేమో తెలియదు. అయితే యాదగిరిగుట్ట ఆలయ మన పాలక మండలి నిర్ణయంలో ఆమెతో సంప్రదించకుండానే ఏకపక్షంగా ముఖ్యమంత్రి ఆ నిర్ణయం తీసుకొని నియామకాలు జరిపారనేటువంటి వార్తలు వచ్చాయి. అది బహుశా ఆమెకు దాన్ని హరాయించుకోలేక పోయి ఉంటారని కూడా మనం చెప్పుకోవచ్చు. ఎస్ సార్. అలాగే ఫస్ట్ వాళ్ళ కూతురు చేసిన వ్యాఖ్యలు ఆమె వ్యక్తిగతమని ఇటు కొండా సురేఖ అలాగే కొండా మురళి చెప్పినప్పటికీ కూడా ఒక 2 రోజుల తర్వాత మళ్ళీ ఆమెకు క్షమాపణ చెప్పారు సీఎం రేవంత్ రెడ్డికి కలిసి. సో దీన్ని బట్టి చూస్తే ఈమె నుంచి కాంప్రమైజ్ అయినట్టుగా మనకు కనిపిస్తోంది కదా. మళ్ళీ ఇది ఇంకా కంటిన్యూ అవుతుందా, లేదంటే ఇక్కడితోనే క్లియర్ అయిపోయింది అనుకోవచ్చు కదా? ఇప్పుడు సమస్య ఏంటంటే ఇది కొండా సురేఖ గారికి సంబంధించింది. ఇంకా లోపల అంతర్గతంగా కొన్ని విషయాలు, కొన్ని పరిణామాలు జరిగి ఉండొచ్చు, కానీ బహిరంగంగా జరిగినటువంటిది ఇది 3వ అంశం. సమంత సినిమా హీరోయిన్ సమంత మీద చేసినటువంటి వ్యాఖ్యలు, ఆ తర్వాత ఓఎస్టీకి సంబంధించి పోలీసులు వెళ్ళినప్పుడు సుష్మిత గారు చేసినటువంటి వ్యాఖ్యలు, ఇప్పుడు ఏకంగా పరకాల నియోజకవర్గం గురించి ఆమె చేసినటువంటి వ్యాఖ్యలు, 3 ఉదంతాలని చూసిన తర్వాత ఏ చర్య తీసుకోకపోయేట్లయితే ఇప్పుడు సమంత వ్యవహారం ఏమో వ్యక్తిగతంగా ఆమె తేల్చుకోవాలనే పద్ధతుల్లో ఆమెకు వదిలేశారు. సరే, కోర్టు ఎవరిని అది వేరేగా ముగిసింది. తర్వాత సుష్మిత చేసినటువంటి వ్యాఖ్యలకి మా అమ్మాయి పొరపాటు మాట్లాడింది, ఆమె తరఫున మేము క్షమాపణ చెప్తున్నామని కొండా దంపతులు వెళ్ళి క్షమాపణలు చెప్పారు. కానీ ఇప్పటికి వచ్చేసరికి ఈ 3వ ఉదంతంలో మా అమ్మాయి ఏం మాట్లాడింది అనేటువంటిది అది ఆమెకు సంబంధించినటువంటి అంశం. అది ఆమె వ్యక్తురాలు,
అంటే ఒక వ్యక్తిత్వం కలిగినటువంటి వేరే కుటుంబానికి చెందినటువంటి యువతి మా కుమార్తె కావచ్చు. అందువలన ఆమె చేసేటువంటి వ్యాఖ్యల్ని మమ్మల్ని సంజాయిషి అడగటం ఏమిటి అని చెప్పేసి వాళ్ళు డిఫెండ్ చేసుకున్నారు. కుమార్తెను ఒక విధంగా సమర్థించారు. కొండా సురేఖ గారి వైఖరి అదే, కొండా మురళి గారి వైఖరి కూడా అదే. ఆ విధమైనటువంటి వైఖరిని మరి కాంగ్రెస్ పార్టీ కనుక అంగీకరిస్తే రేపటి నుంచి ఇతర కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరైతే అసంతృప్తితో ఉన్నారో, లేదా మంత్రి పదవులు కావచ్చు, నామినేటెడ్ పోస్టులు వస్తాయని ఆశిస్తున్నటువంటి వాళ్ళు కావచ్చు, వాళ్ళందరూ కూడా కుటుంబ సభ్యుల్ని రంగంలోకి దించుతారు. రంగంలోకి దించి కుటుంబ సభ్యులతోటి వ్యాఖ్యలు చేయిస్తే ఏమిటి మనకి వాళ్ళకి నోటీసులు ఇస్తే మాకేం సంబంధం, మా కుటుంబ సభ్యులు చేసేటువంటి వ్యాఖ్యలతో అనేటువంటిది ఆ విధమైనటువంటి తర్కాన్ని వాళ్ళు కనుక ప్రారంభించేట్లయితే అప్పుడు కాంగ్రెస్ నాయకత్వం ఏం చేస్తుంది అనేటువంటి సమస్య వస్తుంది. అందుకని ఈ విధమైనటువంటి వైఖరిని సహించడమా లేదా అనేటువంటిది కాంగ్రెస్ తేల్చుకోవాల్సినటువంటి అంతర్గత అంశం. దాంతో నిజానికి తెలంగాణ ప్రజలకు కానీ లేకపోతే ఇతరత్ర కానీ అవేం సంబంధం లేదు. అయినా కానీ ప్రజా జీవితంలో ఉన్నారు, అధికారంలో ఆమె ఒక మంత్రి, సుష్మిత ఆమె కూతురు చేసినటువంటి వ్యాఖ్యలు ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా అవి కూడా తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు కావడంతో సహజంగానే రాష్ట్ర ప్రజలు, ఇరు పక్కనే ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా ఈ పరిణామం ఎట్లా ముగుస్తుంది అనేటువంటిది ఎదురు చూస్తున్నారు అని చెప్పాలి. అవును సార్. అలాగే కొండా మురళి గారు కూడా చెప్పారు, గాంధీ కుటుంబం పైన మాకు గౌరవం ఉంది, మేము పార్టీలోనే కొనసాగుతాం, ఈ వివాదానికి ఇప్పుడు అంత ప్రియారిటీ ఇవ్వాల్సిన అవసరం ఏమీ లేదు, ఆమె వ్యాఖ్యలు ఆమె వ్యక్తిగతం అని చెప్పారు. మరి వాళ్ళ కూతురు వ్యాఖ్యలు అంతా వ్యక్తిగతం అయినప్పుడు మరి వీళ్ళు ఎందుకు సీఎం రేవంత్ రెడ్డిని ప్రశ్నిస్తూ ఈ వ్యాఖ్యలు చేయడం ఎందుకు? కొండా సుస్మిత ఆయన కూడా అదే కదా సమస్య. వాళ్ళకేమో కొండా సురేఖ గారికి మీ కూతురు చేసినటువంటి వ్యాఖ్యల మీద మీ అభిప్రాయం ఏమిటి, మీరు సంజాయిషి ఇవ్వండి అని నోటీస్ ఇచ్చారు కనుక ఆమె ఆ విధంగా స్పందిస్తోంది. అయితే ఇక్కడ సమస్య ఏంటంటే కొండా సుష్మిత ఆమెతో మాకేం సంబంధం లేదు, ఆమె మాటలతో మాకేం సంబంధం లేదు అన్నటువంటి వాళ్ళు మరి ఆ సుష్మిత గారు చేసినటువంటి వ్యాఖ్యల్ని వాళ్ళు సమర్థిస్తున్నారా లేదా అనేటువంటి విషయం చెప్పట్లేదు. మా అమ్మాయి చేసింది మాతో సంబంధం, ఆ వ్యాఖ్యలతో సంబంధం లేదు అంటున్నారు కానీ వాటి మంచి చెడ్ల గురించి చెప్పడం లేదు. వాటి మంచి చెడ్ల గురించి కూడా వాళ్ళు చెప్పుకుంటే ఇంత వివాదం ఈ విధమైనటువంటి టర్న్ తీసుకుని ఉండేది కాదు. లేదా ఖండించినా లేకపోతే తప్పు అని చెప్పేసి చెప్పినా మరొక పద్ధతిలో చెప్పినా కానీ ఉండేది. కానీ వాళ్ళు మౌనంగా ఉన్నారు. దాని గురించి అడిగినప్పుడు మాకేం సంబంధం అని చెప్పేసి మాట్లాడు. మరి మాకేం సంబంధం అన్నప్పుడు గతంలో కొండా సురేఖ ఇంట్లో పోలీసులు అడ్డుకున్నప్పుడు మరి ఏ సంబంధంతో వాళ్ళు వెళ్ళి క్షమాపణ చెప్పారు? ఇప్పటికీ కూడా ఆమె వాళ్ళ ఇంట్లోనే ఉంటున్నారు అని కదా మీడియాలో వస్తున్నటువంటి వార్తలు. అందుకని తల్లి కూతురికి ఉన్నటువంటి సంబంధం మాకేం సంబంధం అని అంటే అదే నడిచేటువంటిది కాదు, జనం కూడా నమ్మేటువంటి వ్యవహారం అయితే కాదు. సో ఇప్పుడు జరుగుతున్న వ్యవహారం అంతా చూస్తుంటే కొండా కుటుంబం ఏమైనా కన్ఫ్యూజన్లో ఉందా అనిపిస్తుంది. అంటే కూతురేమో వ్యతిరేకిస్తూ వ్యాఖ్యలు చేస్తుంది, తల్లిదండ్రులు వచ్చేమో ఈ విధంగా రాజీ కుదుర్చుకుంటూ ఉంటారు, లేదంటే మాకు ఎట్లాంటి ప్రాబ్లం లేదు అని చెప్తారు, పార్టీలోనే ఉన్నామనేసి అంటారు. సో వీళ్ళు ఏమైనా కన్ఫ్యూజన్లో ఉన్నారా, పార్టీలో ఉందామా వద్దా అనే దాంట్లో? నాకు అర్థమైన మేరకు వాళ్ళేమీ కన్ఫ్యూజన్లో లేరు. ఎందుకంటే వాళ్ళు ఏ పార్టీలో ఉన్నా ఒకటే చెప్తున్నారు. ఏ పార్టీలో ఉన్నా కానీ ఆ పరకాల లేకపోతే ఆ పరిసర ప్రాంతాలు, ఇప్పుడు కొండా సురేఖ గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ప్రాంతం, అవన్నీ కూడా తమ యొక్క సామంత రాజ్యాలు గాను దానికి తాము పాలెగాళ్ళు గాను అక్కడ ఏం జరిగినా మేమే చేయాలి, మాదే సామ్రాజ్యం అన్నట్టుగా వాళ్ళు వ్యవహరిస్తున్నారు. అందుకనే కదా ఏ పార్టీలోనూ వాళ్ళు ఇవ్వలేనటువంటి పరిస్థితి వచ్చింది. అందుకని ఆ విధమైనటువంటి వైఖరి ఉన్నంత కాలం ఏ పార్టీలోనూ ఇవ్వలేరు. కాంగ్రెస్ లో కూడా అదే పరిస్థితి. అక్కడే కదా వచ్చింది. పరకాల వ్యవహారాల్లో లేదా పరకాల పరిసర ప్రాంతాల్లో జరిగేటువంటి పంచాయతీల్లో మీరెవరు తీర్చడానికి అని ఇతర పార్టీల అదే పార్టీ చెందినటువంటి ఇతర ప్రాంతాల నాయకులను ప్రశ్నించడంతోనే కదా పంచాయతీ వచ్చింది. అది గాంధీ భవన్ దాకా వచ్చి వాళ్ళు వీళ్ళు పరస్పరం ఫిర్యాదులు చేసుకోవడం ఇటువంటివన్నీ కూడా చేశారు కదా.
అందుకని అసలైనటువంటి సమస్య అది. మేమే దందాలు చేయాలి, మేమే పంచాయతీలు చేయాలి, మేమే పెద్ద మనుషులుగా ఉండాలి, మేమే దాని ఫలితాలను అనుభవించాలి, మధ్యలో వేరే వాళ్ళు ఎవరు. ఈ విధమైనటువంటి వైఖరి ఉంటే మరి అటువంటి వాళ్ళని మరి బీజేపీ కానీ, జనసేన కానీ, లేదా మరొక పార్టీ కానీ ఎట్లా భరిస్తాయి అనేటువంటిది అసలు సమస్య. అందుకని వాళ్ళు స్పష్టంగానే ఉన్నారు. అందుకని మేము మొత్తం ఈ ప్రాంతం అంతా కూడా మేమే జనం, మేము నందంటే నందంటారు, పందంటే పంది అంటారు, మమ్మల్ని గెలిపిస్తారు అనేటువంటి ధీమాతో ఉన్నారు. కానీ వాస్తవానికి అటువంటి పరిస్థితి లేదు వాళ్ళకి. వాళ్ళు స్వతంత్రంగా పోటీ చేసినప్పుడు ఓడిపోయినటువంటి విషయం మనందరికీ తెలిసిందే. అందుకని ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆ విధంగా ఎవరైనా కానీ ఈ ప్రాంతం మాది, దీని ప్రతినిధులు మేమే ఉండాలి, మా కుటుంబమే ఉండాలి అనేటువంటి ధోరణికి ఎవరు గురైనా కానీ జనం మెచ్చరు, జనం వాళ్ళ వెనకాల రారు అనేటువంటిది స్పష్టం. సో ఇటు కొండా సురేఖ అలాగే చిన్నారెడ్డి పైన చర్యలు తప్పవని పీసీసీ అయితే స్పష్టంగా చెప్పింది సార్. సో దీన్ని ఎలా చూడాలి? అనివార్యం. ఎందుకంటే ఇప్పుడు కొండా సురేఖ కూతురు చేసినటువంటి వ్యాఖ్యలు తీవ్రమైనవి. ముఖ్యమంత్రి మీదనే నేరుగా ఆమె అవినీతి ఆరోపణలు చేశారు. మరి చిన్నారెడ్డి గారు ఆయన చేసినటువంటి ముఖ్యమంత్రి మీద కాకపోయినప్పటికీ అధిష్టాన వర్గం డబ్బులు తీసుకొని తన ప్రత్యర్థిగా, పార్టీలో ప్రత్యర్థిగా ఉన్నటువంటి మేఘారెడ్డికి సీటు ఇచ్చింది అని చెప్పేసి ఆయన అధిష్టాన వర్గం మీదనే కదా చేసినటువంటి ఆరోపణ. అది పిసిసి మీద చేసినా లేదా అధిష్టాన వర్గం మీద చేసినా, ఎందుకంటే అంతిమంగా ఖరారు చేసినది అధిష్టాన వర్గం. మరి డబ్బులు తీసుకొని ఆయన డబ్బులు ఇచ్చి సీటు కొనుక్కున్నారని చెప్పిన తర్వాత ఇక్కడో అక్కడో ఎక్కడో ఆయన డబ్బులు ఎవరో ఒకరికి ఇచ్చి ఉండాలి కదా. మరి ఒకవేళ చర్య తీసుకోకపోతే అంగీకరించినట్లు అవుతుందా అనేటువంటి ప్రశ్న. అయితే చిన్నారెడ్డి గారికి సోనియా గాంధీ ఆశీస్సులు ఉన్నాయనేటువంటి ఒక ప్రచారం జరుగుతూ ఉంది. మరి సోనియా గాంధీ ఆశీస్సులు ఉన్నా లేకపోతే ఇంకొకళ్ళు ఆశీస్సులు ఉన్నా కానీ ఆ విధమైనటువంటి తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేసిన తర్వాత ఒకవేళ సోనియా గాంధీ గారు మాత్రం చిన్నారెడ్డి గారిని ఎట్లా కాపాడగలరు అనేటువంటిది అసలైనటువంటి ప్రశ్న. అవును సార్. అలాగే పార్టీకి విధేయుడిగా ఉండే చిన్నారెడ్డి పార్టీ టికెట్లు అమ్ముకున్నారని ఆరోపణలు చేశారు. సో దీంట్లో వాస్తవం ఎంత? ఇప్పుడు పార్టీకి విధేయత ఉండొచ్చు, లేకపోతే ఆయనకు కూడా క్యాబినెట్ ర్యాంకు ప్రణాళికా సంఘం ఉపాధ్యక్ష పదవి ఆయనకి ఇచ్చారు. ఆయనకి ఏమీ తక్కువ లేదు. కాకపోతే ఏమిటి ఆయన సమస్య ఏమిటి అంటే ఆయన గతంలో పోటీ చేస్తూ వచ్చినటువంటి నియోజకవర్గంలో వేరే వాళ్ళు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. వాళ్ళు ఇంకా అక్కడ పాతుకుపోయేట్లయితే భవిష్యత్తులో తనకు ఆ స్థానం దక్కదు అనేటువంటిది ఒకటి. రెండోది ఇతరత్ర మరి పంచాయతీల దగ్గర కానీ లేకపోతే సంపాదన దగ్గర కానీ ఏమైనా తేడాలు ఏమైనా వచ్చాయా అనేటువంటిది అంతర్గతమైనటువంటి విషయం. అందుకని ఆధిపత్యం, తాను ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడిగా ఉన్నా కానీ ఒక నియోజకవర్గం మీద ఒకసారి ఆధిపత్యం కోల్పోయేట్లయితే ఇక తనకు రాజకీయంగా భవిష్యత్తు ఉండదు అనేటువంటి అభిప్రాయానికి చిన్నారెడ్డి గారు వచ్చి ఉండొచ్చు. అదే కదా విషయం. అక్కడ ఘర్షణ ఎక్కడైనా ఏదైనా ఘర్షణ అదే. ఇప్పుడు ఒక కాన్స్టిట్యున్సీలో ఒకళ్ళు ఎమ్మెల్యేగా, ఇప్పుడు రేవూరు ప్రకాష్ రెడ్డి గారిని నర్సంపేటకు చెందినటువంటి వ్యక్తిని తీసుకొచ్చి పరకాల్లో పోటీ చేయించిన తర్వాత ఇప్పుడు సుష్మిత గారు, కొండా సురేఖ గారు వాళ్ళు ఏమనుకుంటున్నారు, ఇక వచ్చే ఎన్నికల్లో కూడా ఆయనే అభ్యర్థి అవుతారు, తమకు అవకాశం ఉండదు అనేటువంటి అభద్రతా భావానికి లోనయ్యే కదా చేసింది. ముఖ్యమంత్రి గారు కూడా అదే విధమైనటువంటి సంకేతం ఇచ్చారు. మళ్ళా వచ్చే ఎన్నికల్లో కూడా ప్రకాష్ రెడ్డి గారిని మీరు గెలిపించాలని చెప్పేసి చెప్పడం ద్వారా ఆయన ఇచ్చినటువంటి సంకేతం ఏంటి, తిరిగి మళ్ళా పార్కాల్లో రేవూరు ప్రకాష్ రెడ్డిని మేము నిలబెడతాం అనేటువంటి సంకేతం ఇచ్చారు. ఇదే కదా కారణం ఇప్పుడు తాజా ఉదంతానికి జరిగినటువంటి. అందుకని మరి రేవంత్ రెడ్డి గారు కూడా అలా చెప్పుండాల్సింది కాదు. మరి ఆయన ఎందుకు చెప్పారు ఏమిటి అని చూసినప్పుడు కొండా కుటుంబానికి ఒక స్పష్టమైనటువంటి ఒక సందేశాన్ని ఇవ్వదలుచుకున్నారు. మీరు చెప్పినట్టుగా ఇక్కడ నడవదు, మీ హవా నడవదు, పరకాలలో వచ్చేసారి కూడా ఈ ఎన్నికల్లో మీ కుటుంబానికి సీటు లేదు అని ఆయన చెప్పదలుచుకున్నారు. అందుకని ఆ మాటలు చెప్పకుండా వేరే పద్ధతుల్లో ప్రకాష్ రెడ్డి పేరుతోటి ఆయన అటువంటి ప్రకటన చేశారనేది మనకి స్పష్టంగా తెలుస్తుంది. ఎస్ సార్. అలాగే సురేఖపై చర్యలు తీసుకుంటే ఇటు మంత్రి కొండా సురేఖకు నష్టం జరిగే అవకాశం ఉందా, లేదంటే పార్టీకి ఏమైనా నష్టం జరిగే అవకాశం ఉందా?
పార్టీకి నష్టం జరుగుతుందని నేనైతే అనుకోవట్లేదు. ఎందుకంటే చర్యలు తీసుకోకపోతే పార్టీకి నష్టం జరుగుతుందనేది నా అభిప్రాయం. ఇప్పుడు కొండా సురేఖ లేకపోతే కొండా మురళి వాళ్ళిద్దరు కూడా అది కులాంతర వివాహం వాళ్ళు చేసుకుంది. ఇద్దరు రెండు సామాజిక తరగతులు కూడా వెనుకబడిన తరగతులకు చెందినటువంటి వాళ్ళే. రెండు సామాజిక తరగతులు కూడా తెలంగాణలో లేదా వరంగల్ ప్రాంతంలో బలమైనటువంటి ఓటు బ్యాంక్ ఉన్నటువంటి వాళ్ళే. కానీ ఆ సామాజిక తరగతులకు కానీ లేదా ఆ కులాలకు కానీ వాళ్లే సోల్, మొత్తం వాళ్లే నాయకులు అని ఎక్కడా లేదు. అంతకంటే బలమైనటువంటి నాయకులు కూడా ఉన్నారు ఆ ప్రాంతంలో ఉన్నారు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నారు. అందుకని ఒకళ్ళిద్దరు నాయకుల మీద క్రమశిక్షణాపరమైనటువంటి చర్యలు తీసుకుంటే మొత్తం మరి వాళ్ళ వైఖరికి లేదా వాళ్ళు అనుసరించేటువంటి దానికి ఆ కులాలు లేదా కుల సంఘాలన్నీ ఏమన్నా మద్దతు ఇస్తున్నాయా? వాళ్ళతో సంప్రదింపు చేస్తున్నారా? ఇవన్నీ కొండా సుష్మిత గారి వ్యాఖ్యలు లేదా కొండా సురేఖ్ గారి వ్యాఖ్యలు కానీ మరి మేము బీసీలు లేదా మమ్మల్ని అన్నిదొక్కాలని చూస్తున్నారు అంటున్నారు. మరి ఏ వ్యాఖ్యలు చేసేటప్పుడైనా మరి వాళ్ళతో సంప్రదించి వాళ్ళ అనుమతి తీసుకొని చేస్తున్నారు? లేదు కదా. అవి వ్యక్తిగతంగా చేస్తున్నారు. ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు మేము బీసీలో మమ్మల్ని బీసీలో అణగదొక్కుతున్నారు అనేటువంటి బీసీ కార్డు వాడుకుంటారు. అందుకని బీసీ కార్డు కొన్ని సందర్భాల వరకు మాత్రమే పరిమితం అవుతుంది. ప్రతిసారి బీసీ కార్డు కనుక వాడేట్లయితే ఓహో ఇది బీసీలను ఉపయోగించుకోవడానికి చూస్తున్నారని అదే సామాజిక తరగతులు కూడా భావించేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు బహుశా అటువంటి స్టేజ్ వచ్చిందని నేను ఎస్ సార్. అసలు కాంగ్రెస్లో ఈ వివాదాలు ప్రతిసారి ఎందుకు సార్ పునరావృతం అవుతాయి? ఇటు మంత్రి కొండా సురేఖ కావచ్చు, రాజగోపాల్ రెడ్డి కావచ్చు, చిన్నారెడ్డి కావచ్చు, వీళ్ళ వ్యాఖ్యలు అన్ని వివాదాలే తప్ప కాంగ్రెస్ పార్టీలో ఎందుకు ఎప్పుడు పునరావృతం అవుతూ ఉంటాయి? కాంగ్రెస్ చరిత్ర చూసినప్పుడు నిజానికి కాంగ్రెస్ అనేటువంటిది స్వాతంత్ర్యానికి ముందు ఒక రాజకీయ పార్టీ కాదు, ఒక వేదిక. అందులో భిన్న భావజాలాలు కలిగినటువంటి నాయకులు అందులో కలిసి పనిచేశారు. భావజాలాలు వేరైనా, వ్యక్తిగతమైన అభిప్రాయాలు వేరైనప్పటికీ వాళ్ళందరి లక్ష్యం ఆ రోజు స్వాతంత్ర సాధన మాత్రమే. అందుకని ఆ స్వాతంత్ర సాధన క్రమంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేయటం అనేటువంటిది అప్పుడే తెలుసు మనకి. ఇప్పుడు సుభాష్ చంద్రబోస్ కానీ, లేకపోతే మహాత్మా గాంధీ కానీ, నెహ్రూ కావచ్చు, తిలక్, ఇట్లాంటి వాళ్ళందరూ కూడా భిన్నమైనటువంటి వైఖరితో వెళ్తున్నటువంటి వాళ్ళు కదా. కొంతమంది రాడికల్ భావాలు, కొంతమంది మితవాద భావాలు. తిలక్ ఉన్నాడు, కాంగ్రెస్ లో మితవాది. అదేవిధంగా వల్లభాయ్ పటేల్ కాంగ్రెస్ లో మితవాది. జవహర్ లాల్ నెహ్రూ పురోగమవాది. లేకపోతే మహాత్మా గాంధీ మధ్యస్థంగా అటు ఇటు మధ్యస్థంగా ఉంటారు. సుభాష్ చంద్రబోస్ వామపక్షవాది. ఇవన్నీ ఈ భావాలన్నీ అప్పుడు వ్యక్తమైంది. ఆ తర్వాత అది పార్టీగా మారిన తర్వాత జరిగినటువంటి పరిణామం ఏంటంటే అధికార కూటములుగా మారి, అది భావజాల స్థానంలోనే అధికార కూటములుగా మారి ఈ విధమైనటువంటి కుమ్ములాట్లు ప్రారంభమయ్యాయి. ఇప్పుడు అప్పటి నుంచి ఇప్పటి వరకు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పుడు కూడా అదే పరిస్థితి. అందుకనే ఈ విధమైనటువంటి వైఖరి ఆ పార్టీలో ఉంటుంది. అది మిగతా పార్టీల్లో మరి ఇట్లాంటివి లేవా? మిగతా పార్టీల్లో కూడా ఉన్నాయి. కాకపోతే ఈ విధంగా బయటపడి చేసేటువంటి ధోరణి లేవు. ఉదాహరణకు బీజేపీ ఉంది. బీజేపీలో మరి అంతర్గత కుమ్ములాట్లు ఉన్నాయి కదా. ఉన్నాయని చెప్పేసి బీజేపీ అధిష్టానం వరకునే చెప్పింది కదా. రేవంత్ మన బండి సంజయ్, అదే విధంగా ఆయన ఈటల రాజేందర్ మధ్య ఉన్నటువంటి విభేదాలను గురించి వాళ్ళని ఢిల్లీలో కూర్చోబెట్టి ఫోటోలు తీసి విభేదాలన్నీ పరిష్కారం అయ్యాయని చెప్పేసి ఫోటోలు మీడియాకి ఇచ్చిన ఎవరండి? వాళ్లే కదా. పోనీ ఆ తర్వాత మరి ఏమన్నా పరిష్కారం అయినాయా? పరిష్కారం కాలేదు. దానికి నిదర్శనం ఏమిటి? కొత్తగా ఏర్పాటు చేసినటువంటి బీజేపీ జాతీయ కార్యవర్గంలో అంతకుముందు తెలంగాణ ప్రాంతం నుంచి ఉన్నటువంటి వాళ్ళందరినీ పదవుల్ని తొలగించి కొత్త వాళ్ళకి ఎవరికి కూడా పదవి ఇవ్వలేదు. అంటే దాని అర్థం ఏమిటి? ఎవరికైనా పదవి ఇస్తే రెండో వాళ్ళు దాని మీద ప్రభావం చూపుతారు, లేదా రెండో వాళ్ళు దాన్ని వ్యతిరేకిస్తారు. అందుకని ఎందుకు పంచాయతీ అని చెప్పేసి అసలు ఎవరికి ఇవ్వకుండా ప్రాతినిధ్యం లేకుండానే కార్యవర్గాన్ని ఏర్పాటు చేశారు. మరి దీన్ని ఏమనాలి? అంటే సైలెంట్ గా బీజేపీలోనేమో సైలెంట్ గా, కాంగ్రెస్ లోనేమో వైలెంట్ గా పరిణామాలు జరుగుతుంటాయి. ఇక బీఆర్ఎస్ పార్టీకి వచ్చేసరికి అది కుటుంబ పార్టీ. కుటుంబ పార్టీ కనుక ఇష్టం ఉన్నా లేకపోయినా అందులో ఉంటారు. పైకి మాట్లాడితే వాళ్ళకి ఇంకా వేరే దారి లేదు. అందుకని ప్రతి పార్టీలోనూ ఉన్నాయి.
మరి ఏమీ లేకపోయేట్లయితే కవిత గారు ఆ విధమైనటువంటి ఉత్తరాలు ఎందుకు రాశారు ఆమెకి, ఆమె పార్టీలో ఉండగానే? దాని అర్థం ఏంటి? ఉత్తరాలు రాశారంటే అర్థం ఏంటి? డిసెంట్ ఉందనే కదా. అందుకని ప్రతి పార్టీలో ఇటువంటి ఉన్నాయనేది మనకి స్పష్టంగా తెలుసు. అవును సార్. చివరగా ఇప్పుడు కాంగ్రెస్లో నాయకుల మధ్య సమన్వయం లోపిస్తే ఇది ప్రతిపక్షాలకు ఆయుధంగా మారే అవకాశం ఉందా? ఖచ్చితంగా. ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి గారు చేసినటువంటి వ్యాఖ్యలు పూర్తిగా సమర్థనే. మా అభిప్రాయం కూడా అదే అని చెప్పేసి వెంటనే కేటీఆర్ స్పందించారు. అదేవిధంగా మరి సుష్మిత గారు చేసినటువంటి వ్యాఖ్యల సంగతి ఏమిటి? మీరు అవినీతి పరులుగా ఉన్నారు ముఖ్యమంత్రి లేకపోతే కాంగ్రెస్ నాయకులు అని చెప్పేసి బీఆర్ఎస్ బీజేపీ నాయకులు ధ్వజమెత్తుతున్నారు. మరి మిగతాటువంటి వాళ్ళు కూడా మరి ఆ విధమైనటువంటి అభిప్రాయం మీడియాలో కూడా దాని మీద విపరీతమైనటువంటి చర్చ సాగుతా ఉంది. అది కాంగ్రెస్ నాయకులకి కాంగ్రెస్ పార్టీకి మరి ఏ విధంగా చూసినా కానీ ఎంతో కొంత నష్టం కలిగించేదే తప్ప మరొకటి కాదు. అయితే ఆ నష్టం ఎంత, అధికారం పోయేంతగా నష్టం కలుగుతుందా అంటే ఇటువంటి వాటి వల్ల అధికారం అయితే పోదు. ఎస్ సార్. థ్యాంక్ యూ సార్. స్పెషల్ డిబేట్లో పాల్గొని మీ అభిప్రాయాన్ని మాతో షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇవాల్టి స్పెషల్ డిబేట్. చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.